ఇవాళ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఫస్ట్ డే చూసుకుంటే మరి మొత్తానికైతే ట్రంప్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు అనేది అయితే మనకి తెలుస్తోంది. మరి ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయినట్టా ఫెయిల్ అయినట్టా సార్? మొత్తానికి మీ విశ్లేషణ ఏంటి? మా గౌరీ, నీకు అట్లాగే ఓర్గాని ప్రేక్షకులు నమస్కారం. ఒక్క రోజుల్లో చేసి పడేది. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ అనేది లక్ష్యం 2047 మనకు రైజింగ్ తెలంగాణ లక్ష్యం. అందులో భాగంగా కొన్ని పెట్టుబడుల కోసం మీటింగ్ రెండోది వాళ్ళ రేపు రెండోది కనుక సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండదు. ఇది అని మన సభ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. అదిగో నవలోకం అన్నట్టున్నది. కొన్ని అపశృతులు కూడా ఉన్నాయి, చెప్తున్నాను కదా. ఎందుకంటే చాలా అంటే మొదలు పాజిటివ్ చెప్పుకున్నా, తర్వాత నెగిటివ్ చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటి పాజిటివ్ ఏంటంటే చాలా తక్కువ సమయంలో ఇంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానాలు పంపడం జరపడం, చాలా చేసే క్రమశిక్షణ మాత్రం ఎవరు వచ్చిండ్రు ఎవరు రాలేదు పక్కన పెడితే ఆ చేసే క్రమం మాత్రం బాగా ఉన్నది. అందుకే ఆశావహ దృక్పథంతో ఆలోచించి ఎవరు చేసినా కూడా మనం ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు కోడలు అత్తను అడిగింది, కొడుకును గంటవా అడిట ఇష్టమా అని. అంటే కొడుకును కాడినా బిడ్డ కానీ ఇష్టమే అంటే ఎవరైనా వద్దన్నారు కదా, అట్లాగే ఇది కూడా అంతే. నేను ఉద్దేశం ఏంటంటే కొడుకును గంట అంటే కోడలు ఉంటే అత్త వద్దని ఫస్ట్ అత్త ఎవరు ఉండరు. ఇది కూడా అంతే. కనుక మనం అంతా సక్సెస్ కావాలని కోరుకుందాం. తెలంగాణ రైజింగ్ తప్పనిసరి 47 కావాలని కోరుకుందాం. అందులో పెట్టుబడులు వస్తే మంచిదే. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఎందుకని ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తలేదు. కానీ చేసిన పద్ధతి కానీ చేస్తున్న క్రమంలో వాళ్ళు ఆశలు పెట్టుకోవడం కానీ పెద్దవి అంటున్నారు. ఆశలు కలలు కానాలి, దాన్ని సాకారం చేసుకోమని ఎప్పుడో మనకు అబ్దుల్ కలాం గారు అన్నారు, మాజీ రాష్ట్రపతి, దేవేంద్ర రాష్ట్రపతి. అంటే కలలు కనడానికి కూడా హద్దు ఉండాలంటున్నాను. ఒక చిన్న కథ చెప్తాను. అంటే కలలు కంటే ఏమవుద్దో చెప్తే, అంటే పగటి కలలు కంటే ఇంకా ఏమవుద్దో చెప్తాను చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిన పొరపాట్లు మంచి చెడ్డ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక పంతులు గారు ఎప్పుడు ఈ రకరకాల కార్యక్రమాలు పోయేదట. భోజనం వడ్డించడం నెయ్యి వేస్తారు కదా, నెయ్యి పట్టేటప్పుడు ఇట్లా పట్టేవాడు ఎక్కువ పెద్దగా పడితే, ఇందులో ఎక్కువ పడితే కదా దాన్ని ఒక పక్కన కుండలో పోసుకునేవాడట. అట్లా జమ చేసి ఇంటికి ప్రయాణం అయ్యాడు. అన్ని కార్యాలు అయిపోయింది. ప్రయాణం అవ్వకుండా ఆ కుండ నెయ్యికి మంచిగా మూత పెట్టేసి కట్టేసి దాన్ని ఆ కుండ కదా మట్టి కుండ తీసుకొని పోతూ మార్గ మధ్యలో విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద ఆగిందట. పడుకున్నాడు. పడుకుంటే పగటి కళ వచ్చింది. ఇప్పుడు ఈ కుండ నెయ్యి అమ్ముతా, ఈ నెయ్యి అమ్మిన తర్వాత ఏమవుతుందంటే ఈ కుండ నెయ్యికి ఒక బర్రె వస్తుంది. ఓ బర్రెని కొనుక్కుంటా, ఆ గేదెని కొనుక్కొని ఆ గేదె పాలు మళ్ళీ తయారు చేస్తా, అప్పుడు నెయ్యి తయారు చేసుకుంటా. 10 గేదెలు కాస్త 10 గేదెలు అయితే అట్లా దాంతో ఇంకా నెయ్యి వస్తుంది. అమ్ముతూనే ఉంటా, కొంటూనే ఉంటా. ఇట్లా మొత్తం మీద వ్యవసాయ భూమి కొంటా. తర్వాత ఒక నుంచి ఇల్లు కట్టుకుంటా. ఇల్లు అయిపోయినాక భూమి కొనుక్కున్నాక కోరిక ఉంటుంది, పెళ్లి చేసుకోవాలి. బ్రహ్మచారి ఆయన పెళ్లి చేసుకుంటా అని అనుకున్నాడు. ఇవన్నీ కళలు నడుస్తున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య వ్యతిరేకిస్తుంది ఏదన్నా ఒక అంశంలో. అంటే అట్లా చేస్తామని ఒక తనుదంత భార్యనని చెప్పి తన్నిందట. దాంట్లో కాలు దగ్గర పెట్టుకున్న కుండ పగిలిపోయింది. పగటి కాల విచ్ఛిన్నం అయిపోయింది. కుండ పగిలిపోయింది. ఉన్న నెయ్యి కూడా పగిలిపోయింది. ఆయన పగటి కాలం అన్నాడు. పెద్ద ఎత్తున మరి ఏడ్చుకుంటా కూర్చుందట. అట్లా ఉంటది పరిస్థితి. అంటే పగటి కళలు కంటే ఇట్లాగే ఉంటుంది. మంచిదే కాదంటలేదు. కానీ ఇప్పుడు ఆయన ఒక కేవలం నేతి కుండని పట్టుకొని మొత్తం అంతా ప్రపంచాన్ని చుట్టేసి వచ్చినట్టు ఆఖరికి అన్ని సంపాదించుకున్నాడు కలెక్టర్ అన్నాడు. అట్లా తెలంగాణ మనకు ముఖ్యమంత్రి కూడా కలగంటున్నాడు అనుకున్నాను. అంటే ఎప్పుడు విజన్ తప్పు కాదు, విజన్ చేసుకోవాల్సింది. ఆ విజన్ సాకారం అవుద్దా అంటే మనం కలలు కన్న దానిలో మనకు సాధ్యమయ్యే కలలు కనాలన్నట్టు. అంటే ఇది ఆల్రెడీ ప్రణాళిక కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అని చెప్పారు. ఏమైందో చూసినాం. ఇక్కడ 2047 విజన్ ఒక్కరు కాదు, రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు. అటు మోడీ 2047 విజన్ అంటున్నాడు, అటు పక్కన చంద్రబాబు నాయుడు అదే అంటున్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నాడు. 2047 విజన్ తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సమ్మిట్ వాళ్ళ జరిగింది. ఆహ్వానాలు పెట్టడంలో ఒక రకంగా చెప్పాలంటే చాలా తొందరగానే ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే పెళ్లి పిలవాలంటే ఓ నెల ముందు పిలవాలి. తీరా 3 రోజులు ఉండంగా మోడీ గారు పిలిచి 3 రోజులు ఉండంగా వాళ్ళ పార్టీ వారిని కూడా పిలుచుకోవాలి. అట్లానే 3 రోజులు ఉండంగా మిగతా అందరినీ పిలిచే క్రమంలో మొత్తం అంతా మంత్రులు పురమాయించి ఉప ముఖ్యమంత్రి ఒక దగ్గరికి, మంత్రులు ఒక దగ్గరికి పిలిచారు. కానీ వాళ్ళు పిలిచిన దానిలో ఎవరు రాలేదు. ఎంతవరకు వచ్చిందంటే ఒక మాట సామెత చెప్తాను, తెలంగాణలో సామెత ఉంది. మంటి పనికైనా ఇంటోడు కావాలని సామెత. ఆఖరికి ఇంటి వాడి దిక్కయ్యారు. ఎవరైనరు? వాడికి మన గవర్నర్ గారు కూడా లేటుగా ఇచ్చారు. ప్రధానమంత్రికి ఇచ్చి వచ్చిన తర్వాత గవర్నర్ గారి దగ్గర పోయి ఇన్విటేషన్ ఇచ్చారు. మన ఇంటివాడు కదా, మన గవర్నర్ కదా అని మొదలు ఇవ్వాల్సి ఉండే. అట్లా ఆయన ఒకడు వచ్చిండు. మన కేంద్ర మంత్రి అంటే కిషన్ రెడ్డి గారు ఒకడు. అంటే పూర్తిగా ఎక్కువైంది మన ఇంటి వాడే వచ్చిండు. బయట వాళ్ళు మన పార్టీ వాళ్ళు రాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి అటు మల్లికార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, సోనియా గాంధీకి కూడా ఇచ్చొచ్చారు. ఎవ్వరు రాలే కదా. దానికి కారణం ఏమంటున్నారంటే ముఖం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో వరంగల్ సభ ద్వారా
రైతుల డిక్లరేషన్ ఏమైంది అడుగుతారు ప్రజలు. అట్లాగే సరూర్ నగర్ సభలో నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్న ప్రియాంక గాంధీని అడుగుతారు. బాండ్ పేపర్ ఈమె రాసి ఇచ్చింది కదా. అట్లానే ఇటు పక్కన బీసీ రిజర్వేషన్ మీద అడుగుతారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, బీసీ రిజర్వేషన్ సంగతి ఏందని అడుగుతారు. కనుక వాళ్ళు ముగ్గురు ముఖం చాటేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 4 కుటుంబ సభ్యులు, ముగ్గురు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఉత్తరం రాసుకున్నారు. బాగా సక్సెస్ గా కోరుకుంటున్నాము, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా రాలేకపోయినామని చెప్పి ఒక బహానా దొరికింది. అట్లా అనుకుంటే పార్లమెంట్ సమావేశాలు తర్వాత పెట్టుకుంటే ఎవడొద్దన్నాడు? గ్లోబల్ సమ్మిట్ బ్రహ్మాండం చేద్దాం అనుకుంటున్నాను. పిలిచే క్రమంలో మనం ఎట్లా పిలిస్తే అట్లా వస్తారన్న. ఉదాహరణకు ఓ ఫోన్ లో చెప్పిండు అనుకోండి, ఎవరైనా మనకు పలానా పెళ్లి ఉంది రమ్మని, మనం కూడా ఫోన్ లో శుభాకాంక్షలు చెప్తే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేస్తాం. అదే కనుక ఒక్కడొచ్చి ఇంటికి వచ్చి ఇచ్చింది అనుకోండి పత్రిక, అప్పుడు మనం ఒక్కరం వెళ్తాం. భార్యాభర్తలు కలిసి వచ్చి సాంప్రదాయంగా బొట్టు పెట్టి కుడక ముక్కలు పెట్టి రేఖ కలిపి వాళ్ళు చేసిన అనుకోండి, అప్పుడు ఇద్దరం వెళ్తాం భార్యాభర్తలు అంతా. కానీ వాళ్ళు పిలిచే దాన్ని బట్టి ఉంటుంది. ఈయన పిలిచే పద్ధతి ఏమైంది, వచ్చిన రాకపోతే నేనైతే పిలిచినా అనిపించుకొని చేసిండు. అది కూడా దానికి కూడా అంటే మామ అనిపించుకోవడానికి పిలిచినా కూడా నేనేమంటున్నానంటే, అక్కడ ప్రతిపక్ష నాయకుడిని పిలిచినప్పుడు మరి నీ దగ్గర ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా. కూడా కేసీఆర్ చేసిన మంచి పనులు అంత మంచి చేసిండు, ఇవాళ అంటలేను నేను. చెడ్డ చేస్తేనే కొంతవరకు అధికారం, అవినీతి, అహంకారం ద్వారా ఓడిపోయిండు, ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా, మరి ఆయన ఇంటికి పోయి పిలవాలి కదా మీరు. రాకపోతుండే, నేను అది కూడా చెప్తున్నా, రాకపోతుండే. ఎందుకు రాడు అంటే ఆయన అసెంబ్లీకి వస్తే రెడ్డికడికి ఎందుకు వస్తాడు, రాడు. కనుక పండుగ జరుపుతున్నప్పుడు కౌరవులు పాండవుల సంగతి చూసుకుంటే మహేసభ నిర్మించిన తర్వాత ధర్మరాజు పిలిస్తే దుర్యోధనుడు వెళ్ళలేదా? తర్వాత మా శృంగభంగం అయింది, తర్వాత అది వేరు. కానీ ఇక్కడ కూడా కేసీఆర్ పిలవాల్సి ఉంది అంటున్నాను నేను. ప్రతిపక్ష నాయకుడు 37 సీట్లు 39 గెలిచిండు, 2 సీట్లు పోయినా కూడా 37 సీట్లతో ఉన్నాడు. ఆయన రాకపోతే ఆయన బదనాన్ని చేయొచ్చు మనం. కానీ నువ్వు పిలవలే కదా. పిలవకపోవడం అంటే ఏంటి? అక్కడికి పోయేమో కేంద్రంలో ప్రధానమంత్రి పిలుస్తావు, ప్రతిపక్ష నాయకుడిని పిలుస్తావు. మరి ఇక్కడ కూడా పిలవాలి కదా, సాంప్రదాయం పాటించాలి కదా. అదొకటి అంటున్నా. రెండోది, ఎప్పుడు కూడా ఈ ఎకానమీని పట్టినే ఒక రోజులో ముఖ్యమంత్రి తలుచుకుంటేనో ఇట్లా సాధ్యం కాదు. ప్రపంచ మార్పులు ఉంటాయి, దేశంలో ఉంటాయి పరిణామాలు ఉంటాయి, రాష్ట్రంలో పరిణామాలు ఉంటాయి. ఉదాహరణ మనం చూసాం, ట్రంప్ సుంకాలు పెంపితే మనం కొనాటిపోయినాం. వాళ్ళు ట్రంప్ సుంకాలు పెంపు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో మనకు రొయ్యల రైతులకు నష్టమైందే కాలేదా? అంటే ఈ ఒక్కటి ఇంటర్లింక్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా. ఏదో కళలు సాకారం కాకపోతే ఇప్పుడు కదా వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ ఇచ్చేసి అందులో సగం కూడా అమలు చేయకుండా ఎట్లా ప్రజలను మభ్యపెడుతున్నారో, ఇవాళ 2047 అని చెప్పుకుంటూ కొన్ని ఆర్థిక అంశాల పట్ల ఆయన కొంచెం ఆశల పల్లెకిలో ఊరేగుతున్నారు. ఆయన మనల్ని ఊరేగిస్తే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాడు. ఆకాశానికి నిచ్చెన వేస్తున్నా అంటున్నాడు. ఎందుకంటే నేను ఎకనామిక్ స్టూడెంట్ గా 2 వాస్తవాలు చెప్తాను. మొట్టమొదటిది, ఆయన ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలంటే మనం ఎక్కడున్నామో తెలుసుకుంటే అక్కడికి పోవాలని తెలుస్తుంది కదా. మనం హైదరాబాద్ గౌరిగూడ బస్ స్టాండ్ నిలబడ్డాం. మనం ఎక్కడున్నామని తెలుసుకుంటే కరీంనగర్ పోవాలంటే ఏం చేయాలి, కర్నూలు పోవాలంటే ఏం చేయాలి, ఏ బస్సు ఎక్కాలని తెలుసుకుంటాం. కానీ ఎక్కడున్నామో తెలుసుకోకుండా మన బస్ టికెట్ అటు తీయడు కదా. అందుకని నేనేమంటున్నానంటే, ఇక్కడ కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఆయన మన ఆర్థిక స్థితి ఎంతవరకు చేయాలి. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టున్నది అంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి. ఆయనే చెప్పారు, ఉద్యోగుల జీతాల డిఎల్ పెంచమంటే నన్ను నిలువేల కోసినా కూడా నేనేం చేయలేను, ఉన్న ఆస్తి ఇది, ఉన్న పరిస్థితి ఇది. ఆయన అప్పు చేసిపోయిండు. 18,000 కోట్ల రూపాయలు మాత్రమే అన్ని రకాల వసూళ్ళు అవుతున్నాయి, ఒక్క రూపాయి కూడా పెరుగుతలేదు. కానీ 25,000 కోట్ల రూపాయలు నెలకు, నేను చెప్పేది నెలకు 25,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నాడు. అంటే అన్ని కేంద్రము, గ్రాంట్లు, ఇక్కడ ఎక్సైజ్, లేకుంటే రిజిస్ట్రేషన్, జిఎస్టి అన్ని కలుపుకుంటే 18,000 కోట్ల రూపాయలు నెలకు వసూలు ఇస్తున్నాయి. 25,000 కోట్ల ఖర్చు ఉన్నాయి ప్రతి నెల. మిగతా 7,000 కోట్లు అప్పు చేస్తున్నారు ప్రతి నెల. అంటే దాదాపు సంవత్సరాలు 1,00,000 కోట్లు అప్పు చేస్తారు. అంటే ఏది అభివృద్ధి పక్కన పెట్టండి, ప్రభుత్వం నడపడానికే. పాత సామెత ఉంది, అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమ సామెత ఉంటుంది. అట్లా ఇప్పుడు 18,000 కోట్ల ఆదాయం వస్తుంది, 25,000 కోట్ల ఖర్చు ఉన్నది. కేవలం ప్రభుత్వం నడపడానికి ఈ అభివృద్ధి పనులు అని పక్కన దానికి అప్పు తీసుకురావాల్సింది మళ్ళా. అంటే కేవలం ప్రభుత్వం నడపడానికే సుమారు 1,00,000 కోట్ల అప్పు అవసరమైంది సంవత్సరానికి. అటువంటిది ఇప్పుడు మరి ఆయన కేసీఆర్ గారు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అంటున్నారు కదా. మరి మీరు 2 లక్షలు 2 సంవత్సరాలు 5 లక్షల 3 లక్షల కోట్లు అప్పు చేశారు కదా. అందుకని ఏమంటున్నా అంటే, అప్పు తప్పు కాదు, కానీ అప్పు చేసి పప్పు కూడా తిన్నామా ఏం చేస్తామని సమస్య. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ కి వచ్చినాం. గ్లోబల్ సమ్మిట్ లో ఇవన్నీ ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. కానీ వాళ్ళ టార్గెట్ ఏది, మొదలేమో 1 బిలియన్ డాలర్ 1 ట్రిలియన్ మన టార్గెట్ పెట్టుకున్నారు. 1 ట్రిలియన్ అంటే 90 లక్షల కోట్లు అక్షరాల. 2047 కల్లా 3 ట్రిలియన్ మన కళ పెట్టుకుంది, అంటే 270 లక్షల కోట్లు. ఇప్పుడు ఎక్కడున్నామో చెప్తాను, దాన్ని బట్టి ఆచరణ సాధ్యమా అవునా మీరే చెప్తారు. ఇప్పుడు ఎక్కడున్నామంటే 18,000 కోట్లు ఏమో వసూలు అవుతున్నాయి,
మన తెలంగాణ మొత్తం జీడిపి చూసుకుంటే 18 లక్షల కోట్ల దగ్గర ఉన్నాం. 18 లక్షల కోట్లు ఎక్కడ? 275 లక్షల కోట్లు ఎక్కడ? 247 అంటే 27 ఉన్నాయి. సరే 27 ఉంది కదా, దూరం అనుకుందాం. 2031 కల్లా ఆయన ఏం కలలు కంటున్నాం? 34 కల్లా 2034 కల్లా 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేస్తా అంటున్నాడు. మనది 18 లక్షల కోట్లు. పక్కనే బొంబాయి ఆర్థిక రాజధాని, దేశానికంతా ఆర్థిక రాజధాని, దానికి ఇప్పుడే 54 లక్షల కోట్లు అంతే. అంటే ఒక్క ట్రిలియన్ కూడా లేదు అక్కడ. 54 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రం మొత్తం భారతదేశం అంతా మనకు జీడిపి చూసుకుంటే 4.5 ట్రిలియన్లు. అంటే 936, అదొక 50, అంటే దాదాపు 4 లక్షల 40 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నది మొత్తం మన దేశం. అంటే జీడిపి చూసుకుంటే. అంటే చూడండి, ఎక్కడి గాంధీ, ఎక్కడి 270 లక్షల కోట్లు. ఇప్పుడు ఉన్న భారతదేశం మొత్తమే 5 లక్షల కోట్లు అనుకుందాం, 500 లక్షల కోట్లు అనుకుందాం, 5 కోట్లు అనుకుందాం, ట్రిలియన్ డాలర్లు అంటే. అట్లా చూసుకుంటే మరి ఈ వేరియేషన్ కనపడుతుంది కదా మనకు. భారతదేశం మొత్తం ఇప్పుడు ఇవాళ ఎంత ఉందో అందులో సగం కంటే ఎక్కువ ఈ 30 ఏళ్ళు సాధిస్తా అంటున్నాడు. కష్టం అంటున్నాను నేను. అందుకని 18 లక్షల కోట్లను అంటే 35 లక్షల కోట్లు చేస్తుండొచ్చు 10 ఏళ్లలో, 40 లక్షల కోట్లు చేస్తుండొచ్చు. కానీ 18 లక్షల కోట్లను 90 లక్షల కోట్లు ఈ 10 ఏళ్లలో, తర్వాత 270 లక్షల కోట్లు ట్రిలియన్ డాలర్లు చేసే ఆర్థిక వ్యవస్థ ఉంటుందా? ఎట్లా చేస్తారని ఆలోచించాలి. లక్ష్యం పెట్టుకోవడం తప్పు కాదు, కానీ అలవిగాని లక్ష్యం, అసాధ్యమైన లక్ష్యం పెట్టుకుంటే ఫెయిల్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది? మీ లక్ష్యం ఏమైంది అంటారు. నేను చెప్పాను కదా, మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 పథకాలు ఏమని, అవన్నీ ఎట్లా విఫలమైనాయో ఇది కూడా అట్టే అవుద్ది అంటున్నాను. ఇక్కడికి వచ్చేకల్లా సమ్మిట్ లో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. చాలా విషయాలలో విజన్ డాక్యుమెంట్ రేపు రిలీజ్ చేస్తారంటే దాని మీద రేపు మాట్లాడదాం. ఎందుకంటే విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయండి మనం మాట్లాడింది. ఇప్పటికైతే ఆల్రెడీ లీక్ అయింది, కానీ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినాక మాట్లాడదాం.